నమస్తే వెల్కమ్ టు అభినందన్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। భారత దౌత్యవేత్తను చంపాలంటూ గురుద్వారాలపై పోస్టర్లు। నటుడు సిద్ధార్థకు ప్రకాష్ రాజ్ క్షమాపణలు। రికార్డుల గణనాథుడు ఖైరతాబాద్ బడా గణేష్ ఒక్కరోజే 10 లక్షల మంది దర్శనం। భారత్ వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో కెనడా సర్కారులో చిత్తశుద్ధి కనిపించడం లేదు। ఇందుకు నిదర్శనంగా ఇప్పటికీ కెనడాలోని పలు గురుద్వారాల వద్ద భారత దౌత్యవేత్తను అంతం చేయాలంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి। ఈ ఏడాది జూన్ 18న ఖలిస్తాన్ నేత హార్దీప్ సింగ్ నిజ్జర్ను గుర్తు తెలియని వ్యక్తులు చంపిన తర్వాత ఈ విషయంలో భారత్ ప్రమేయం ఉందంటూ భారత దౌత్యవేత్తలను కెనడా బహిష్కరించడం తెలిసిందే। ఈ పరిణామం తర్వాత భారత దౌత్యవేత్తలను అంతం చేయాలంటూ పోస్టులు వెలిశాయి। అవి ఆన్లైన్లోనూ దర్శనమిచ్చాయి। గురుద్వారాల గోడలపై అంటించడం కూడా కనిపించింది। నిజ్జర్ హత్య ఘటన తర్వాత భారత్ కెనడా మధ్య సంబంధాలు మరింత వేడెక్కడం తెలిసిందే। భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తుందంటూ భారత సర్కార్ నిరసన వ్యక్తం చేసింది। సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరో నటుడు సిద్ధార్థకు కర్ణాటక ప్రజల తరపున క్షమాపణలు చెప్పారు। తన సినిమా చిత్త ప్రకారం కోసం సిద్ధార్థ బెంగళూరు వచ్చారు। మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందు కన్నడ అనుకూల సంస్థల సభ్యులు ఆటంకం కలిగించారు। ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు। ఆందోళన కొనసాగుతున్నా సరే సిద్ధార్థం మాట్లాడడం కొనసాగించడం ప్రారంభించారు। తన కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని నిరసనకారులు సిద్ధార్థను డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది। దీంతో సిద్ధార్థ చేతులు జోడించి అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు। ఈ ఘటనపై స్పందించిన ప్రకాష్ రాజ్ ఎక్స్ ద్వారా సిద్ధార్థకు క్షమాపణలు తెలియజెప్పారు। హైదరాబాదీలకు వినాయక చవితి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్। 69 ఏళ్లుగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులను ఆశీర్వదిస్తున్నారు। ప్రతి ఏటా వైవిధ్యమైన రూపాల్లో ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల ముందుకు వస్తున్నాడు। గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మధ్యాహ్నం 2 గంటల్లోపే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం ముగిసింది। ఇందుకోసం పోలీసులు పక్కా ప్లాన్తో వ్యవహరించారు। బడా గణేష్ శోభయాత్ర నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు గురువారం లక్షల మంది జనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు తరలివచ్చారు। కళ్యాణ్ 4 దశ వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు। పార్టీ జిల్లా నగర అధ్యక్షుల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు। టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయానికి జనామోదం ఉందన్నారు। వారాహి యాత్ర అక్టోబర్ 1న అవనిగడ్డలో ప్రారంభమవుతుందన్నారు। టీడీపీతో పొత్తు ఉమ్మడి కార్యాచరణపై మాట్లాడుతూ విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని పవన్ ప్రకటించారన్నారు। అయితే ఇరువురు అధినేతలు కలిసి చర్చించుకునే అవకాశం రాలేదన్నారు। అందుకే ఉమ్మడి కార్యాచరణ సాధ్యం కాలేదన్నారు। టీడీపీ చేస్తున్న ఆందోళనలు జనసేన మద్దతు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నాయకులకు వివరించారు। టీడీపీ నాయకులతో ఎక్కడ పొరపచ్చలు రాకుండా సమన్వయంతో సానుకూల దృక్పథంతో సంప్రదింపుల ద్వారా ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు। ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలతో ముందుకు సాగుతూనే ఎప్పటిలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు। కాగా టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా నగర అధ్యక్షులు ఏకగ్రీవ ఆమోదిస్తూ తీర్మానం చేశారు।
ఒంగోలులో ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ జి సృజన గురువారం పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, పేదలకు తమ వంతు సాయం అందించాలని ఆమె కోరారు. ఎస్పీ కృష్ణకాంత్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మేయర్ రామయ్య, డీసీసీబీ చైర్మన్ విజయ్ మనోహరి, మాజీ ఎంపీ బుట్ట రేణుక, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. Beautified was every characteristic of this man. Sallallahu alayhi alihi. Let us send blessings to him and his family. Ladies and gentlemen, the name Shakespeare very famously said, what is in a name? Call a rose by any other name, it will smell as sweet. But here the name is more prominent. Here the name is more important. Here the name is more significant because it is the name of Prophet Muhammad sallallahu alaihi wasallam. Muhammad, the name given by Allah to Prophet Muhammad sallallahu alaihi wasallam, and Ahmad. These are the two names of Prophet Muhammad we will find in the Quran, in the Holy Quran. 4 or 5 times Muhammad is mentioned, and 4 జనాభా కానీ దాని తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్ కానీ ఎక్కడా లేవు. అన్ని ఉన్నా కూడా మనం ఎప్పటికీ కలిసి ఉంటున్నాం కాబట్టి మన మధ్యకి ఎవరు రాకుండా చూసుకోవాలి. అది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నా ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, కర్నూలు చాలా శాంతియుతంగా ప్రతి ఒక్కదాన్ని మనం చేసుకుంటున్నాం. అలాగే మిగతా రిలీజియన్స్ రిక్వెస్ట్ చేసిందంటే మనందరం కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల మాదిరి ఉండాలి. మన మధ్య ఎవరు వచ్చినా కూడా మనం వాళ్ళని అలో చేయకోకున్నట్టు మనం చాలా శాంతియుతంగా ఉండాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. ఆల్రెడీ చాలా మంది వక్తలు చాలా మంచి విషయాలు చెప్పారు. మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పారు, నాకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ముస్లిం యొక్క ఈ ఇస్లాం యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో కాబట్టి ఇంకొకసారి నాకు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ మిలాదుల్ నబీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. सारे मशाइख इकराम, सारे जिम्मेदारान सेंट्रल मिलाद कमेटी और बिलखुसूस लौबाली दरगाह हजरत लौबाली दरगाह के सज्जादे नशीन ఒంగోలులో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3K వాక్ ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మన జీవన శైలి, ఆహార అలవాట్లలో మార్పుల ద్వారా గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కిమ్స్ వైద్యశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన 3 కిలోమీటర్ల నడకను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ నడకను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అన్న థీమ్తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగమని, ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని మిగిలిన భాగాలు బాగా పనిచేస్తాయన్నారు. శారీరక వ్యాయామం ఎలా చేస్తామో గుండెకు సంబంధించి కూడా అవసరమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రై చేశారు బాగుంది. రాదన్నా
Being an inspiration to many, who has demonstration exceptional skills and has truly made a difference, he is none other than our beloved IAS. Angol, she is ably guiding. I request. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంత బొమ్మాలి మండలం మారుమూల గ్రామమైన ఆకాశలకవరం పంచాయతీ ఇదే గ్రామానికి చెందిన పరపటి ధర్మారావు చంద్రకళ కుమార్తె సువర్ణ ఇటీవలే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్గా విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లాకే కాదు గ్రామానికి పేరు సంపాదించి పెట్టిన సువర్ణ ఆమె తమ తల్లిదండ్రులతో పాటు అదే పంచాయతీ సుగ్గువానిపేటకి చెందిన పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న దిశ డీఎస్పీ శ్రీకాకుళం ఎస్ వాసుదేవ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డీఎస్పీ వాసుదేవ్ స్వాగతిస్తూ ఆమెను తల్లిదండ్రులను శాలువాతో సన్మానించి అభినందించారు. కాసేపు ముచ్చటిస్తూ జిల్లాకే కాదు గ్రామానికి గర్వకారణం తెచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజలు అభినందనలు పొందాలని డీఎస్పీ వాసుదేవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రకళతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే బాగుంటుంది మీరు ఐఏఎస్ ఐపీఎస్ కొట్టే సర్టిఫికేట్ తీసుకుంటారు మనకి అక్కడ మన రికగ్నైజేషన్ ఉంది కదా ముందు ప్లస్ మన స్టేట్కి మనం సర్వీస్ చేయాలి. అంటే మన స్టేట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా మన స్టేట్ వస్తుంది కానీ మంచి టాప్ ర్యాంక్స్ వస్తే మన స్టేట్కి వస్తుంది. స్ఫూర్తి తోస్తుంటే మరి మన చేతికి అనుకుంటుంది చదవతాను. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి 1 year 1 year మీరు అసలు సెలవు లేదమ్మా. ఎవరు ఆఫీసర్ సెలవు ఉంటూ మనం రాశారా తెలుసు ఉంటూ మళ్ళీ గుర్తు కలెక్ట్ అంటే ఎస్ఎంఎస్ కాదు మాకే ఆశ్చర్యంగా ఉంది. 1 year ముందు ఏవో వచ్చి 1 year తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో 1 year ఐఏఎస్ ఐపీఎస్ వస్తుంది. మాకైతే చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే ఎక్కడో ఉన్న పక్కన మీద మనప్పుడు నుంచి పక్కన సాధించండి. అది స్టేట్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానం. అది చాలా తీసి యాక్టివ్ పర్సన్ కూడా యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా మండలంలోని గోరింట గ్రామంలో ఎక్సైజ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కె నారాయణస్వామి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివార అమర్నాథ్ మాట్లాడుతూ ఎక్సైజ్ కాంప్లెక్స్ ఈ ప్రాంతానికి రావడం వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి విశాఖ వస్తున్న నేపథ్యంలో భీమిలి ప్రాంతానికి ప్రాముఖ్యత పెరిగిందని చెప్పారు. భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఐసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, టూరిజం ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ, భీమిలి ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక, జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా
ఏ పిల్ల ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటాను. మీరు అడగచ్చు, నువ్వు మీకు ఏజ్ ఎక్కువైంది కదా నిన్న ఎంత సెలెక్ట్ చేసినారని క్వశ్చన్ వేస్తారేమో మీరు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అమర్నాథ్ అనే మనకి ఇప్పుడు పరిశ్రమ శాఖ మంత్రి గారు జగనానికి అత్యంత ప్రీతిపాత్రుడు. నిజంగా ఆయన ఏ లగ్నంలో ఈ శాఖని తీసుకున్నారో కానీ వారు ఆధ్వర్యంలో అన్ని దగ్గర ఎంఓఎన్ ఏ విధంగా జరిగింది. ఈ వైజాగ్ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ప్రపంచ పదంలో ఒకటిగా తీర్చిదిద్దాలని, దీనికి పురాతన చరిత్ర ఉందని, ఇక్కడ క్యాపిటల్ తీసుకొని రావాలనే ఒక దృక్పథంతో, ఇక్కడనే అన్ని పరిశ్రమలు రావాలనే ఒక ఆలోచనతో మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని తూచా తప్పగా పాటిస్తూ అన్ని రకాలుగా నాకు కూడా తోడ్పడుతూ మా నియోజకవర్గాన్ని కూడా ఇంకా రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, పోర్టు పనుల ప్రగతి చాలా బాగుందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్ అన్నారు. గురువారం ఆయన రామాయపట్నం పోర్టు ప్రగతిని జిల్లా కలెక్టర్తో కలిసి సమీక్ష చేశారు. పోర్టులో జరుగుతున్న మొదటి బెర్త్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి ఓడపోర్టులో రావడానికి బెర్త్ నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. అక్కడ చూపించిన స్టార్ట్ రెడ్ ఫ్లైస్ రోడ్ అప్రోచ్ రోడ్ మనం వచ్చింది చెయ్యి రోడ్ ఇది రోడ్ సార్ ఇది కెనాలా ఓకే రైల్వే స్టేషన్ అది అది కూడా ఫారెస్ట్ అండి. ఆ రెడ్ కలర్ ఫారెస్ట్ ఇక్కడ బిగినింగ్ ఫారెస్ట్ వస్తుంది. ఇక్కడ సెకండ్ బిల్డింగ్ ఇక్కడ సార్ సెకండ్ బిల్డింగ్ అది ఇంకో సెకండ్ బిల్డింగ్ చూసాం కదా. ఇది ఇప్పుడు ఇటువైపు నేషనల్ రోడ్ రెండు కలిపి రైల్వే లైన్ నేషనల్ హైవే అది అక్కడ వరకు వస్తాయి కదా. ఇది లోపల కూడా వస్తుందా మీరు ఒరిజినల్ ప్రపోజల్ లో సార్? అక్కడ నుంచి మనం వస్తే రామాయపట్నం మీరు ఒరిజినల్ లేఅవుట్ లో దానికి అక్కడ రెండు ఇష్యూస్ లో ఎవాక్యుయేషన్ ప్లాన్ ఎవాక్యుయేషన్ ప్లాన్ రివ్యూ తీసుకున్న ఆల్టర్నేట్ రోడ్ ఉంది అంతే కదా. ఈ ఆల్టర్నేట్ రోడ్ కు అంతే కదా ప్రభు ఎక్స్పాండ్ చేయండి. కెనాల్ యాక్చువల్ చూపించాలి. కెనాల్ యాక్చువల్ చూపించాలి. అసలు మీ మాస్టర్ ప్లాన్ లో కెనాల్ చూపించడం లేదు. మీ కెనాల్ అండర్ గ్రౌండ్ పోతుంది కదా, పైనే పోతాయి కదా. ఆ కెనాల్ యాక్చువల్ సైజ్ అర్థమైంది కదా. బై స్కేల్ లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు చేపట్టిన చతుర్మాస్య దీక్ష శుక్రవారం ముగిసింది. రిషికేశ్ వేదికగా జూలై 3వ తేదీన దీక్షకు శ్రీకారం చుట్టారు. అక్కడ తెల్లవారుజామున గంగా తీరంలో వపన సంస్కారం అనంతరం స్నానమాచరించారు. గంగమ్మ తల్లికి పూజలు చేసిన తర్వాత విశాఖ శారదాపీఠ రిషికేశ్ ఆశ్రమంలో దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భగవద్గీతను కొద్దిసేపు పారాయణ చేశారు. అనంతరం వీరభద్ర మందిరాన్ని దర్శించి విశేష అభిషేకం నిర్వహించారు. చతుర్మాస్య దీక్ష ముగించడంతో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శనివారం సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు తమ చతుర్మాస్య దీక్షను ఏటా రిషికేశ్ వేదికగా చేపట్టడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. దీక్ష సమయంలో లోక కళ్యాణార్థం విశేష పూజలు, వైదిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं श्री भगवान। సైకో జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కాకినాడలో వివేకానంద పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అవినీతి పరులు దర్జాగా బయట తిరుగుతుంటే నీతిమంతులు జైల్లో ఉన్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు రక్షణ లేదన్నారు. ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం మేలుతుందని, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపుగా ఈ రోజుకి 20 రోజులు కావస్తూ ఉంది. ఎటువంటి ఆధారం లేనటువంటి ఒక అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన ఒక అపరాధిగా నిరూపించి ఆయన ఏదో అన్యాయం చేసేసారు, చాలా డబ్బులు కొట్టేశారు అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియని విషయం ఏంటంటే, ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆయన పాలనలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ నాయకులు ఏంటో అన్నది కూడా మర్చిపోతున్నారు. దాదాపుగా లక్షల కోట్లు అవినీతి చేసి 15 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి సీఎంగా వచ్చినప్పటి నుండి కూడా కేవలం రాష్ట్ర అభివృద్ధి కాకుండా ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఒక్క ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా రాజకీయ కక్షతో అనేక కేసులు బనాయిస్తూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి ఈరోజు అధికారం చేపట్టారు అన్నదానికి వాస్తవంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి పదే పదే చెప్తున్నారో అందులోని వాస్తవాలు ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 3,300 కోట్లతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని డిజైటెక్ అదేవిధంగా సిమెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో 10% వాటా, కేవలం 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీతో కలిపి 370 కోట్లు మరి ప్రభుత్వ వాటా దానికి చెల్లించడం కూడా జరిగింది. అయితే మాత్రం వాస్తవం ఈరోజు 370 కోట్లు చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారని చెప్తున్నారు. అయితే సీమెన్ కానీ అదేవిధంగా డిజైటెక్ సంస్థలు రెండు కూడా వాటిని ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ పరంగా ఉపయోగించారో, వేటికి ఆ నిధులు తరలించారో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా హైకోర్టు కూడా నమ్మి వాటి పరంగా ఎక్కడ కూడా ఏది అవినీతి జరగలేదని చెప్పేసి చెప్తున్న వాస్తవాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో ఒక నివేదిక కూడా విడుదల చేయడం మనం అందరం కూడా ఇది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి అభినందిస్తూ ఒక నివేదిక కూడా విడుదల చేయడం వాస్తవం. ఇన్ని వాస్తవాలు కళ్ళకి ఎదురుకుండా కనబడతా ఉంటే కేవలం అవినీతి జరిగిపోయింది అని చెప్పి కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్నదైతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసామని చెప్తున్నారు కానీ ప్రజలందరూ కూడా గమనించండి, చంద్రబాబు నాయుడు గారిని కాదు అరెస్ట్ చేస్తా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అరెస్ట్ చేసి లోపల పెట్టారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.